బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై పవన్ కళ్యాణ్ తన వైఖరిని స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు తనకు ఇష్టం లేదని నేరుగా చెప్పకుండా ఎందుకు ఉల్టా మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన సమావేశాలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు, ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే తెలుగు హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా హైతో గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇస్కో. 11 రోజులు అన్నం తినకుండా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం ప్రజల త్యాగాలను గుర్తు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారాయి. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పాను. ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు అది బాగలేదు. నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 में भी आप बहुत करें.